దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అర్థమైందా? వాళ్ళతో పాటు లోతుని ఎందుకు చంపేయలేదు? అతనిలో ఉన్న నీతత్వము, అతనిలో ఉన్న నీతి అతన్ని రక్షించింది. ఇప్పుడు ఆ దుర్మార్గుల యొక్క కామ వికార శాస్త్రం చూస్తున్నాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న వ్యభిచారాన్ని చూస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు. తన కళ్ళ ముందు జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు నాశనం చేసుకోవడం, వీరి కుటుంబాలు నాశనం చేసుకోవడం, ఇవన్నీ చూసి కూడా అతడు ఆ కార్యాల్లో పాలిభాగస్తుడు కాల. ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా తన నీతిని కాపాడుకున్నాడు. స్నేహితుడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే వీడు కూడా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆడు తప్పు చేస్తే వీడు తప్పు చేస్తాడు. ఆడు సిగరెట్ కాలిస్తే వీడు సిగరెట్ కాలిస్తాడు. వాడు మందు తాగితే వీడు మందు తాగుతాడు. వాడు ఏది చేస్తే వీడు అదే చేస్తాడు. వారు ఏది చేస్తే లోతు అది చేయలా. తన నీతిని కాపాడుకున్నాడు. పక్కన వ్యభిచారు చోటుకు పోలేదు, నీతిని కాపాడుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడగు లోతును తప్పించేశాడు. ఒరే బాబు, ఇంత ఈ దారుణమైన పరిస్థితుల్లో ఉన్న నీ నీతిని పోగొట్టుకోలేదు కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను, బయటికి పో.